హలో హాయ్ అందరికీ. ఇవాళ మటన్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో మటన్ అయితే వాష్ చేసుకున్నా. అల్లం పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్ అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్నా. కుక్కర్లో పెట్టేసి స్టవ్ ఆన్ చేసి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్, మనకు కావాలంటే కొంచెం లైక్ చేయండి. కొత్తిమీర, పుదీనా, మిర్చి అది మిక్సీ పట్టాల. సో మిక్సీ అయితే తీసి ప్లగ్లో సెట్ చేస్తున్నా. సో మిరిగిన సండే పూట ఏదైనా చేయాలనుకుంటే ట్రై చేయండి ఇంట్లో. మిర్చి అయితే కట్ చేసుకుంటున్నాం, వాష్ చేసుకొని చిన్న చిన్నగా. ఆ కార్నర్లు అన్నీ తీసేసేయాలి, లేకపోతే గలీజ్గా ఉంటుంది. చిన్న జార్ అయితే వేసుకొని వాష్ చేసుకుంటున్నా. నిద్ర వస్తుంది. చిన్న కట్ చేసుకొని అందులో వేసుకుంటే, ఎందుకంటే పెద్దగా అయితే డక్కన పట్టట్లేదు, స్పేస్ సరిపోదు. కడాయి అయితే పెట్టిన. మనకి ఆనియన్స్ కావాలి కదా బిర్యానీలోకి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేయడానికి ఆయిల్ పోసిన. మీకు ఎంత కావాల్సి ఉంటే అంత పోసుకోండి. నాకు ఒక 10 టేబుల్ స్పూన్స్ పోసిన. ఆనియన్ అయితే వేసుకున్న, ఫ్రెష్గా ఉంది. మీరు జాలిగంట అయినా అట్లాంటిది తీసుకోండి, ఎందుకంటే మనం ఆనియన్ తీసేటప్పుడు ఆయిల్ అనేటిది మన ఆనియన్కి ఎక్కువ రాదనమాట. ఆకలి అవుతుంది చాలా. ఆనియన్స్ అయితే వేసేసినాం, అయిపోయింది. పుదీనా, కొత్తిమీర అయితే మనం జార్లోకి తీసుకుంటున్నాం. కొత్తిమీర వాష్ చేసేసుకున్నాం. డైరెక్ట్ వేయకుండా అట్లాగే కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి మనం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్నాను అనుకోకండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాండి, మీరే సపోర్ట్ చేయాలి నాకు. మిక్సీ పడుతున్నా కానీ అది కింద మిక్స్ కావట్లేదు. సో మళ్ళీ తీసేసి కొంచెం స్పూన్ తోటి క్లియర్ చేసిన. ఆనియన్స్ కూడా వేగినాయి, మనకి రెడీగా అయిపోతుంది. ఇంకొంచెం సేపు పెట్టాలి. నెక్స్ట్ టైం చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. మిగిలిన ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే నాకు షేర్ చేయండి మన ఛానల్లో. రైస్ అయితే వాష్ చేసుకొని ఇక మసాలాలు ఏమేమి కావాలో అవన్నీ వేసేసుకుంటున్నా. రైస్కి తాగాల్సిన వాటర్ అయితే పోసేసిన. ఒక నిమ్మకాయ పిండిన. మనకి మటన్ రెడీ అయిపోయినట్టుంది. కొంచెం నార్మల్గా ఒక 70% ఉడికించుకోవాలి, అంతే, ఎక్కువ పెట్టుకోవద్దు. ఇట్స్ రెడీ. తీసుకోవాలి జాలితోటి. తీసుకొని ఒక బౌల్ వేసుకొని, ఆ సూప్ బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. కొంచెం నాకు సాల్ట్ తక్కువైంది, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ విజిల్స్ ఒక 2 విజిల్స్ పెట్టుకుంటున్నా. పెరుగు అయితే నేను ఒక హాఫ్ ప్యాకెట్ వేసిన, మీ ఇష్టం, మీరు ఫుల్ ప్యాకెట్ కింద వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసిన. ఉప్పు ఒక 2 స్పూన్స్ వేసిన. అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నా. మనం చేసుకున్న పేస్ట్ కింద వేసుకోవాలి. అదే పుదీనా, కొత్తిమీర, మిర్చి ఉంది కదా, దాని పేస్ట్. నేనైతే పేస్ట్ చేసేసుకొని రెడీగా చేసుకున్నా. కొంచెం నిమ్మకాయ ఒకటే చిన్న పీసు,
పిండి వేసుకొని పట్టిన. అలా బిర్యానీ మసాలా నేను మర్చిపోయినా, సో ఇప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. పక్కన మళ్ళీ బిర్యానీ మసాలా తీసేసి బిర్యానీ మసాలా వేయాలి కొంచెం. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నా. కొద్దిసేపు మ్యాగ్నేట్ కానివ్వండి. అంతవరకు మనం మళ్ళీ రైస్ పెట్టాం కదా, రైస్ గిన కొంచెం ఉడికిందో లేదో చూసుకోవాలా. ఈ మనం ఆనియన్స్ కట్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోకి వేసుకోవచ్చు మనం. మటన్ అయితే అందులో వేసేసిన, నేను వేస్తున్నా. రైస్ గిన మనకు రెడీ అవుతుంది. ఆఫ్ చేసేసిన నేను. అది గిన ఒక 60% ఉడికించుకోవాలి. వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను ఆ రైస్ని తీసి. వాటర్ ఏం లేకుండా తీసేసుకోవాలి. మళ్ళీ అన్నం అంతా మెత్తగా అవుతుంది. మటన్ ఉడికిందో లేదో చూసుకుంటున్నా. కొంచెం వాటర్ పైకి వచ్చి ఆయిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి మనం మటన్ని. మనకు అదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ కావడానికి ఆయిల్ పోసుకోవాలి మీరిగిన, ఎందుకంటే కింద అంటుకుపోకుండా ఉండడానికి. నేను లైట్గా ఒక 2 స్పూన్స్ పోసుకున్నా, 2 టేబుల్ స్పూన్స్. అది వచ్చేసి కలర్ అనమాట, ఫుడ్ కలర్. నేను చిన్న గ్లాస్లో తీసుకున్నా. రైస్ వేసుకోవాలన్నమాట ఒక లేయర్. నేను 1/2 kg తెచ్చుకున్నా, సో నేను ఒకటే లేయర్లో వేసేసుకుంటున్నా. మళ్ళీ దాని మీద నుంచి మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి రైస్. కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్ మనం చేసుకున్నాం కదా ముందు, అది వేసుకోవాలి. మళ్ళీ ఫైనల్ టచ్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్ వేసేసుకోవాలా. నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేయండి మీరు. కొంచెం నెయ్యి అయితే యూజ్ చేసిన, ఒక 2 టేబుల్ స్పూన్స్, మీ ఇష్టం అది. ఇందాక కలుపుకున్న వాటర్ అయినా పోసుకోండి, కొంచెం ఫుడ్ కలర్. ఆ బియ్యం మనం తీసినప్పుడు కొన్ని వాటర్ ఉంచాలి అలా, ఎందుకంటే మనం దమ్కి పెట్టేటప్పుడు కొంచెం ఒక 1/2 గ్లాస్ పోయాలి. టవల్ అయితే పచ్చడి చేసి నేను చుట్టుముట్టు పెట్టేసిన. ప్లేట్ పెట్టేసి ఏదైనా బరువు పెట్టాలి కదా అని చెప్పి ఒక క్యాన్ పెట్టిన. ఇక అది అవుతుంది మనకి. ఇప్పుడు పెరుగు అయితే కావాలి కాబట్టి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా అంతవరకు. కొత్తిమీర, మిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని పెరుగు వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక 2 స్పూన్స్. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువ అయితే తక్కువనే ఉంచుకుంటే బెస్ట్, ఎందుకంటే ఎక్కువ అయితే మనం తినలేము కాబట్టి. టేస్ట్ అయితే బాగుంది. పక్కకు పెట్టేసిన. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో నోరు ఊరుతుంది నాకైతే. మీకు ఎలా ఉందో చూసే వాళ్ళకి కానీ. ఆకలి మీద ఉన్నా కదా, నాకైతే ఆకలి అవుతుంది. సో వెంటనే నేనైతే ఒక ప్లేట్ తీసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక ప్లేట్లో వేసుకొని తింటున్నా. రెడీ అయిపోయింది మనకి బిర్యానీ, మటన్ బిర్యానీ. ప్లేట్లకు అయితే సర్వ్ చేసుకున్నా. టేస్ట్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా సూపర్.